పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఏ విధంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రశాంతంగా చేయగలిగాడు, ఎక్కడ కూడా ఒక చిన్న గులకరాయి కానీ లేదా రాళ్లదాడి కానీ, చిన్న గులకరాయి కూడా మనం చూసిన సందర్భం లేదు. ఆయన ఎక్కడో ఎయిర్పోర్ట్లో ఆయన అభిమాని ఎవడో కోడికత్తి అంటే దాన్ని కూడా దానికి అనువుగా ఆయన మలుచుకున్న తీరు మనం చూసాం. కానీ ఎప్పుడు కూడా తగిన భద్రత అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించడం జరిగింది. దానికి భిన్నంగా నియంతృత్వ పోకడలు ఈ 5 ఏళ్లలో 19 నుంచి 24 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూస్తున్నాం. గెలుపే ప్రాధాన్యంగా, ఎలక్షన్లలో గెలుపే ప్రాధాన్యంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు ఈ రూలింగ్ పార్టీ అధికార పక్షం మనం చూస్తున్నాం. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుల మీద వాళ్ళు వేధిస్తున్న తీరు, దాడులు, కేసులు, అక్రమ కేసులు, నిర్బంధాలు, ఏ విధంగా ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలి అనే ఒక వింత పోకడ ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూసాం. ఇది గురజాల తర్వాత ఈ పల్నాడు ఏరియా ఎలక్షన్ల గురించి మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అందరూ చూశారు. ఆయన ఏ విధంగా ఆ పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళడం, దౌర్జన్యంగా ప్రవర్తించడం, బాక్సును పగలగొట్టడం, తర్వాత నంబూరి శేషగిరిరావు మీద తర్వాత గొడ్డలి దాడి, చాలా విచిత్రంగా గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పడం. అంటే వ్యవస్థ ఎంత నిర్వీర్యమైంది, ఏ విధంగా వ్యవస్థలను వాళ్ళు అప్రజాస్వామికంగా నియంత్రించారు అనేది మనకు తెలుస్తూ ఉంది. 324 ఏదో గుర్తు తెలియని వ్యక్తులను పెట్టడం, అప్పుడే 307 పెట్టి ఉంటే, నిన్న 307 సెక్షన్ ఉంటే ఆయన నిన్న కేసులో బెయిల్ కూడా వచ్చేది కాదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తీరు, ఆయన స్థానిక సంస్థల్లో 77 స్థానిక సంస్థలు పంచాయతీలు జరిగితే 74 ఏకగ్రీవం అందరినీ బెదిరించి, ఇక మరీ ధైర్యం కూడగట్టుకుని ఎవరో 2-3 వచ్చినట్టున్నారు. 74 ఏకగ్రీవం అయ్యాయి. తర్వాత 51 కేసులు అయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ కుటుంబాల ఆత్మకూరులో అక్కడే ఒక 100 కుటుంబాలు ఊళ్ళు వదిలేసిన పరిస్థితి మనం చూసాం. కూటమి, టీడీపీ, జనసేన కూటమి 140-150 సీట్లతో అధికారులకు రాబోతూ ఉంది. సో అధికారులను కోరుతున్నా, ప్లీజ్ మేక్ నో మిస్టేక్, దిస్ అలయన్స్ ఈజ్ కమింగ్ టు పవర్. ఇక మీరు ఎలక్షన్లు, కౌంటింగ్లు నిర్భీతిగా చేయండి. కౌంటింగ్ సెంటర్స్ దగ్గర మీరు దయచేసి అందరూ అలర్ట్గా ఉంటారు. ఇగో ఈ దాడులు చేసేవాళ్లను ముందే సరే, మంచి అధికారులు ఉన్నారు, సిట్ అధికారులు మంచి ఉన్నారు, మంచి డీజీపీ ఉన్నారు, మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది, మంచి ఎలక్షన్ మా అధికారులు మంచి వాళ్ళు ఉన్నారు, వీ హ్యావ్ టోటల్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్. సో కొందరు అధికారులు ఎవరైతే ఒత్తిడిలో ఉన్నారో ఇంతవరకు, ఆ ఒత్తిడి నుంచి మీరు బయటికి రండి. వచ్చి ఇప్పుడు రాబోయేది కూటమే కాబట్టి 4వ తేదీ తర్వాత మీకు మంచి వాతావరణం ఉంటుంది. మా కానిస్టేబుల్స్ దగ్గర నుంచి అందరినీ కోరుతున్నాను నేను. మీ సమస్యలు ఒక ఐజీగా ఉన్నవాడిని నేను, నాకు తెలుసు. ఖచ్చితంగా మీకు మేమందరం అండగా ఉంటామని తెలియజేస్తూ, ప్రశాంత వాతావరణంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరగాలని మీరందరూ సహకరించాలని కోరుతూ నమస్కారం. పిన్నెల్లిని మీరు అడుగుతున్నారు. ఆయన గృహ నిర్బంధం నుంచి తప్పించుకోవడానికి సహకారం, అది వాస్తవమే. ఎందుకంటే ఆ రోజు వీళ్ళు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ బాక్స్ను బద్దలు కొట్టారు, బ్యాలెట్ ఇదనే దాని మీదనే తెలుస్తూ ఉంది కదా. వాళ్ళు అక్కడ కొంచెం ఒత్తిడికి లోనయ్యారో, కుమ్మక్కు అయ్యారో, అప్పటి నుంచే అది కుమ్మక్కు మొదలైంది. అక్కడ ఉన్న ఎస్ఐ స్థాయి కానివ్వండి, లేకపోతే ఆయన పోలింగ్ ఆఫీసర్ కానీ, అందుకనే సస్పెండ్ చేశారు. డిసిప్లిన్ ఖచ్చితంగా అదే రోజు. తర్వాత శేషగిరిరావు గారు, నంబూరి శేషగిరిరావు ఎవరైతే ఆయన ఎదిరించాడో, ఆయన్ను కూడా వీళ్ళు కొట్టి 307 పెట్టకుండా ఏదో చిన్న కేసు పెట్టడం, అప్పుడే 307 పెట్టి ఆయన అరెస్ట్ చేసి ఉంటే పోయేది. కాబట్టి ఖచ్చితంగా ఈ అక్కడ ఎక్కడో
ఈ అధికారుల సహకారం ఉండనే ఉంది కాబట్టి ఇది జరిగింది. థ్యాంక్ యూ. కాంకాంకి చలిగా